iPhone 13 Pro ఇప్పటి వరకు ఉన్న బెస్ట్ ఐఫోన్ గా చెప్పబడుతోంది. ప్లస్ ఇది ఈ సంవత్సరం ఎక్కువగా అమ్ముడుపోయిన ఐఫోన్. ప్రీ ఆర్డర్ కూడా దీందే ఎక్కువ వస్తోంది. ప్రశ్న ఏంటంటే మన పాత యాపిల్ ముందు నుంచి తినుంది. మొట్టమొదటి విషయం, మీరు డాక్టర్ అడిగితే మీరు ఈ ఫోన్ తీసుకోకూడదు. చెప్పన్నా నీ మనసులో ఉంది. నాకు అనిపిస్తుంది డాక్టర్లు ఈ ఫోన్ తీసుకోకూడదు, ఎందుకంటే యాపిల్ ఎడే కీప్స్ డాక్టర్ అవే. వెరీ నైస్ జోక్స్. నేరుగా చెప్పాలంటే ఇప్పుడు కూడా సేమ్ ఐఫోన్ ఉంది. ఇందులో బ్లూటూత్ ద్వారా మీరు ఫైల్ ట్రాన్స్ఫర్ చేయలేరు. దీన్ని గూగుల్ క్రోమ్ కాస్ట్ లో కనెక్ట్ చేయడం కూడా కష్టం అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా చాలా పెద్ద నాచ్ ఉంది. ఇప్పటికీ సేమ్ డిజైన్. ఇప్పటికీ లైట్నింగ్ కనెక్టర్ ఉంది. దీని అడాప్టర్ కూడా చాలా ఖరీదైంది. ఇప్పుడు కూడా గేమింగ్ మోడ్ ఏం లేదు. మీరు గేమ్ ఆడుతుంటే నోటిఫికేషన్ బార్ కింద వస్తూ ఉంటుంది, దాన్ని మీరు డిజేబుల్ చేయాలి. కొద్దిగా ఛాలెంజింగ్ గా అనిపిస్తుంది. ఇప్పటికీ వాట్సాప్ ద్వారా ఫోటోస్ గానీ ఏదైనా డాక్యుమెంట్లు గానీ పంపించడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత విండోస్ ల్యాప్టాప్స్ లో ఈ మ్యాక్ ఉంది కదా, మీరు ఫైల్స్ ట్రాన్స్ఫర్ చేసి చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది. బట్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ డివైజెస్ అని చెప్పొచ్చు. దీన్ని మనం ఇప్పుడు యూజ్ చేస్తూ ఉన్నాం కదా. మొట్టమొదటి విషయం మనం స్టార్ట్ చేయబోతున్నాం, అదే బిల్డ్. దీని బిల్డ్ ఇప్పటికీ కూడా సైడ్లలో స్టెయిన్లెస్ స్టీల్ దే ఉంది. ఒక అత్యంత రిఫ్లెక్టివ్ సర్ఫేస్ ఉంది. బ్యాక్ సైడ్ లో చూస్తే ఇప్పటికీ అదే మ్యాక్స్ టెక్స్చర్డ్ ఉంది. కెమెరా బంప్ కొంచెం పెద్దదిగా అయింది. నేను నార్మల్ గా దీన్ని ఇలా పట్టుకుని కొద్దిగా యూజ్ చేసి చూస్తే తేలిగ్గా అనిపిస్తుంది, కానీ అలాంటి ఇబ్బంది లేదు. ఒక్క విషయం మనం డెఫినెట్ గా ఫీల్ అవ్వాల్సింది, వెయిట్ కొంచెం బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఆ వెయిట్ ఎందుకు పెరిగిందంటే ముందు సన్నగా ఉండేది, ఇప్పుడు లావ్ అయింది. సన్నగా ఉండేది లావుగా. కానీ డిజైన్ ని చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు, అచ్చం మునుపట్లాగానే ఉందని. ఎంతమంది అయితే యాపిల్ ఫోన్ యూజ్ చేస్తారో వారందరికీ తెలుసు యాపిల్ ఎక్కువ డిజైన్ లో మార్పులు చేయదు అని. చాలా స్లైట్ మార్పులు చేస్తుంది. కర్వ్స్ కొంచెం ఫ్లాట్ అయిపోతాయి. అప్పుడప్పుడు కెమెరా సెన్సార్ కొంచెం పెద్దగా అవుతుంది. అప్పుడప్పుడు చేత్తో పట్టుకుంటే ఫీల్ కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంటుంది. ఒక్కసారిగా పెద్ద మార్పులు చాలా తక్కువగా కనిపిస్తాయి. అలాగే ఇది యాపిల్ హార్డ్వేర్ లోనూ ఉంది, అలాగే సాఫ్ట్వేర్ లో కూడా ఉంది. యాపిల్ ది మీరు 10 ఏళ్ల క్రితం ఉన్న సాఫ్ట్వేర్ కనుక చూసినట్లయితే ఇప్పటికీ కూడా సిమిలర్ గానే ఉంటుంది. బట్ ఆండ్రాయిడ్ ది 10 ఏళ్ల క్రితం ఫోన్ చూసినట్లయితే ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసినాయి అందులో. అది మంచి విషయం చెడ్డ విషయం ఏమీ చెప్పలేము. బట్ యాపిల్ చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది తన డిజైన్ తో పాటు. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక నాచ్ ఉంది కదా, మీరు 10-15 వేల ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకోవడానికి వెళ్తే ఇంత పెద్ద నాచ్ అందులో మీకు చూడడానికి కనిపించదు. అయినప్పటికీ ఇంత పెద్ద నాచ్ కనిపించని ఇంకా ఇలాంటి ఫ్లాగ్షిప్ ఫోన్ లేదు. అయితే యాపిల్ నాచ్ ని చాలా చిన్నదిగా చేసింది. దీని స్పీకర్లను పైకి చేసింది, దీని ఇక్కడ సైడ్ నుంచి కంప్రెస్ చేసింది, అయితే కొద్దిగా కింద నుంచి పెరిగింది అంతే. బట్ లాంచ్ ఈవెంట్ కి ముందు మనందరికీ తెలుసు, నాచ్ తొలగిపోయేందుకు ఉన్న మన ఆశలన్నీ కూడా షార్టర్ అయిపోయినాయి. అదే డిజైన్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం కోసం. ఒక్కొక్కసారి పరిస్థితి ఎలా ఉంటుందంటే కొంచెం ఫ్రస్ట్రేటింగ్ గా అయిపోతూ ఉంటుంది. బట్ యాక్చువల్ గా యాపిల్ ఫోన్స్ లో ఉండే ఫేస్ రికగ్నిషన్ ఏదైతే ఉందో 2-3 సెన్సార్లను యూజ్ చేసుకుని అది ఏ ఆండ్రాయిడ్ ఫోన్ లో కూడా మనకు లభించదు. ఏదైనా ఫోటో గిటో చూపించి ఏదైనా చేసి ఈ ఫోన్ నేను స్వయంగా చూడనట్టయితే అప్పుడు మీరేం చెప్పలేరు. ఇది ఒక గ్యారంటీ ఉంటుంది. చాలా ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ సీ-త్రూ స్క్రీన్ ఉంది కదా, దీని వెనకాల కెమెరాని దాచి ఉంచుతారు. ఆ సేమ్ టెక్నాలజీని యాపిల్ నెక్స్ట్ ఫోన్ లో కూడా ఉపయోగిస్తారు. ఫేస్ ఐడి సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా వెనక్కి వెళ్ళిపోతాయి. అలాగే కెమెరా ఏదైతే ఉందో చిన్న కట్అవుట్ ఉంటుంది. చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఒక మంచి వీడియో ప్లే చేద్దాం. మనం ఎటువంటి వీడియో, వెరీ హై టెక్నాలజీని మనం ఉపయోగించవచ్చు. ఈ రోజుల్లో టాబ్లెట్స్, ల్యాప్టాప్స్ ఇంకా రీప్లేసెస్ పూర్తిగా ప్రయత్నిస్తూ ఉన్నారు. దీని డిస్ప్లే చాలా ఎక్కువ బ్రైట్ గా అయిపోతుంది. ఎంత బ్రైట్ గా అయిపోతుందని మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. మీరు అవుట్డోర్స్ లో యూజ్ చేసినా కూడా అప్పుడు కూడా మీరు 50% బ్రైట్నెస్ తోనే మీరు చూడగలుగుతారు ఈ స్క్రీన్ ని. అయితే దాంతో పోలిస్తే డెఫినెట్లీ ఒక మంచి అప్గ్రేడ్. బట్ అన్నిటికంటే గొప్ప అప్గ్రేడ్ ఏంటంటే 120 హెర్ట్జ్ OLED ప్యానెల్. ఒకవేళ ఐఫోన్ టు ఐఫోన్ కంపారిజన్ చూపిస్తే అప్డేట్ మీరు చూడవచ్చు 60 హెర్ట్జ్ ఇంకా 120 హెర్ట్జ్ లో స్మూత్నెస్ లో చాలా ఎక్కువ తేడా ఉంటుంది. నేను ఐప్యాడ్ లో కూడా 120 హెర్ట్జ్ ట్రై చేశాను. ఇంకా మరెన్నో ఆండ్రాయిడ్ ఫోన్స్ లో కూడా ట్రై చేశాను. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ది 120 హెర్ట్జ్ బెస్ట్. 120 హెర్ట్జ్ డిస్ప్లే నేను ట్రై చేశాను. కేవలం డిస్ప్లే మూలంగా కాదు, నిజానికి డిస్ప్లే చాలా స్మూత్ గా ఉంది. దీని సాఫ్ట్వేర్ ఉంది. కదిలే బొమ్మలు ఏవైతే ఉంటాయో వాటి యానిమేషన్స్ ఏదైతే ఉంటుందో అది ఎంతో స్మూత్ ఫీల్. మీరు గేమ్ కనుక ఓపెన్ చేస్తే అందులో మీకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీల్ కలిగిస్తుంది. ఇందులో 120 హెర్ట్జ్ ఉంది. మీరు BGMI ఆడినట్టయితే అందులో స్మూత్ లో 90 FPS ఆప్షన్ రాదు. ఇది కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. నలుగురిని చంపేశాను, తెలియని కూడా తెలియలేదు. ఓ చచ్చిపోయాడు, 8 మందిని చంపేశాను వరుసగా. వావ్, ఈ ఫోన్ ని ప్రతి గేమ్ లోను ఫుల్ సెట్టింగ్ తో వాడొచ్చు. నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను. కాల్ ఆఫ్ డ్యూటీ యాక్చువల్లీ ఒక ఆప్టిమైజ్డ్ గేమ్. నేను కనుక సెట్టింగ్స్ లోకి గ్రాఫిక్స్ చూపిస్తే గ్రాఫిక్స్ మీరు వెరీ హైలో బ్యాక్స్ లో ఉంచొచ్చు. నేను సెట్టింగ్స్ అన్ని కూడా ఆన్ చేసినా కూడా అప్పుడు కూడా చాలా స్మూత్ గా పనిచేస్తుంది. ఏమాత్రం జిట్టర్ లేదా ఏమాత్రం లాగ్ ఫీల్ కలగదు. నేను దీంట్లో ఎలాంటి సెట్టింగ్స్ పెంచినా ఏ గేమ్ నేను ఆడినా కూడా ఎటువంటి తేడా పడదు దీని మీద. నేను ఒక స్క్రీన్ లో PUBG ఆడుతున్నాను. నేను ఇంకో స్క్రీన్ కి వెళ్తే కాల్ ఆఫ్ డ్యూటీ రెజ్యూమ్ అవుతోంది. మూడో స్క్రీన్ మీదకి వెళ్తే నేను జిన్షన్ ఇంపాక్ట్ కూడా ప్రారంభించగలుగుతాను. ఈ మూడు కూడా చాలా పెద్ద గేమ్స్. జిన్షన్ ఇంపాక్ట్ చాలా హై గ్రాఫికల్ గేమ్. అలాగే ఇందులో కూడా ఏమాత్రం లాగ్, జిట్టర్ ఇంకా ఫ్రేమ్ డ్రాప్ ఏవీ కనిపించవు. నేను దీన్ని ఫుల్ సెట్టింగ్ లో ఆడుతూ ఉన్నాను.
రిఫరెన్స్ కోసం చెప్పాలంటే యాపిల్ యొక్క ఈ A15 బయానిక్ ఏదైతే ఉందో ఇది PS4 Pro ఏదైతే వస్తుందో దానికి సమానమైన పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. చిత్రమైన విషయం ఏంటంటే మేము ఇంత హై గ్రాఫిక్స్ గేమ్ మొబైల్లో ఆడలేకపోతాం, ఎందుకంటే తక్కువ తయారవుతాయి. iPhone 12 Pro కంటే యాక్చువల్లీ చాలా పెద్ద అప్గ్రేడ్. అయితే చాలా మందికి తెలియదు, ఎందుకంటే ఎవరు కూడా ఇంత పెద్ద టాస్క్లు చేయరు ఫోన్ లో, అంటే ఇంత ఎక్కువ ఉండదన్నమాట. బట్ ఒక విషయం మనం డెఫినెట్లీ మనకి తెలిసేది ఏంటంటే అది దీని బ్యాటరీ. యాపిల్ ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత చెప్పింది గంటన్నర ఎక్కువసేపు నడుస్తుంది బ్యాటరీ అని. నాకు అసలు అర్థమే కాలేదు ఎంత తేడా ఉంటుంది, ఎలా ఉంటుంది అని. బట్ యాక్చువల్ గా నేను దీన్ని యూజ్ చేసినప్పుడు 8 గంటల 40 నిమిషాల తర్వాత కూడా ఇంకా 23 నిమిషాల బ్యాటరీ మిగిలింది. అంటే ఇంతకు ముందు వాటి మీద మీకు 4 గంటల స్క్రీన్ ఆన్ టైం లభిస్తే ఇందులో నిశ్చింతగా మీకు 6 నుంచి 6.5 గంటల స్క్రీన్ ఆన్ టైం ఖచ్చితంగా లభిస్తుంది. అయితే ఛార్జింగ్ మాత్రం చాలా నిదానంగా అవుతుంది. 20 వాట్ల అడాప్టర్, దీన్ని యాపిల్ చాలా ఫాస్ట్ ఛార్జింగ్ అడాప్టర్ గా చెప్తుంది. అరే ఫాస్ట్ ఛార్జ్ అడాప్టర్ కాదు, చాలా స్లో ఛార్జ్ అడాప్టర్. చాలా రకాల ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి, అందులో 2 బ్యాటరీలు ఉంటాయి. 65 వాట్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ రెండిట్లోనూ చేయొచ్చు. ఇందులో అలాంటిది ఏం లేదు. ఒక చిన్న బ్యాటరీ దాన్ని పెద్ద చేశారు, ఇంకొంచెం లావుగా చేశారు. ఈ 3 కెమెరాలు ఉన్నాయి కదా, ఈ మూడింటిని కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈ 3 కూడా 12 పిక్సెల్ కెమెరాస్. యాక్చువల్ గా ఇప్పుడు ఉపయోగిస్తున్న మెయిన్ కెమెరా ఏదైతే ఉందో అది కూడా యాక్చువల్ గా 12 మెగాపిక్సెల్ కెమెరా. బడ్జెట్ ఫోన్స్ 108 మెగాపిక్సెల్ వరకు వెళుతున్నాయి. కానీ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాలే ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే మెగాపిక్సెల్ తో ఫోటో తయారవదు, ఫోటో సాఫ్ట్వేర్ సెన్సర్ తో తయారవుతుంది. ఇందులో ఒక చిన్న విషయం నేను నోటీస్ చేశాను. ఇక్కడ ఒక ఆరో బటన్ ఉంది, దీన్ని మీరు ప్రెస్ చేస్తే ఈ స్క్వేర్ లో ఉన్న బటన్ కనిపిస్తుంది. ఈ బటన్ మీరు ప్రెస్ చేస్తే ఇందులో మీ దగ్గర ఫిల్టర్స్ ఉన్నాయి. ఇవి స్టాండర్డ్ వి, ఆ తర్వాత ఇవి రిచ్ కంట్రాస్ట్ వి. ఇవి యాక్చువల్ గా ఫిల్టర్స్ కావు. ఒక ఫిల్టర్ ఏంటంటే మీరు ఫోటో తీస్తారు, దాని మీద ఒక లేయర్ ఉంటుంది, వేరు కలర్స్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్. యాక్చువల్లీ ఈ పిక్చర్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా మొత్తం సాఫ్ట్వేర్ యొక్క ఆప్టిమైజేషన్ జరుగుతుంది. ఎలాగంటే సామ్సంగ్ ది వేరుగా, వివోది వేరుగా, ఓపోది వేరుగా, అలాగే యాపిల్ ది వేరుగా. ఆనెస్ట్లీ చెప్పాలంటే వివో, పిక్సెల్, రియల్మీ లాంటి ఫీలింగ్ ఇస్తుంది కదా, అవన్నీ వైబ్రెంట్ వి. చాలా వరకు సామ్సంగ్ మొబైల్ లాంటి ఫీలింగ్ ఇస్తుంది. ఒకటి వామ్ది, ఒకటి కూల్ది. ఒకవేళ మీరు కావాలంటే దీన్ని పూర్తిగా కస్టమైజ్ కూడా చేయొచ్చు మీ ఇష్ట ప్రకారం. అన్నట్టు ఒక చిన్న విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. మొత్తం మేము చాలా ఫోటోలు తీసాం, ఒకటి రెండు మీ ముందు తీసి చూపిస్తాం. ఇది వైడ్ యాంగిల్ లో ఉంది, 1x లో తీస్తున్నాం. సీరియస్ గా ఉన్న వెంకటేష్ అన్నది. ఒకటి 3x లో కొంచెం దగ్గరగా వెళ్ళి. ఇక్కడ వైడ్ యాంగిల్ లో అన్ని చెట్లు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇక్కడ వెంకటేష్ చాలా నేచురల్ ఫోటో వస్తుంది. ఇది జూమ్ చేసి చూస్తే చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది. దీన్ని మానస్ అన్న కెమెరాతో పాటు జూమ్ చేసాం. ఓవరాల్ గా కెమెరా ముందు నుంచే ఎంత బాగుంటాయంటే మీకు తేడా తెలీదు 12 Pro కి అలాగే 13 Pro కి మధ్య. కానీ డెఫినెట్లీ లో లైట్ లో చాలా గొప్ప అప్గ్రేడ్ ఉంది. అలాగే వైడ్ యాంగిల్ లో క్లారిటీ, కలర్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా అప్గ్రేడ్ అయి ఉన్నాయి. నాకు బాగా నచ్చిన ఇంకో విషయం ఏంటంటే దీని షట్టర్ చాలా వేగంగా పనిచేస్తుంది. 40-50 ఫోటోలు ఒకసారిగా తీసుకోవాలన్నా కూడా 40-50 వావ్, అన్నిటి ప్రాసెసింగ్ ఆల్మోస్ట్ ఇన్స్టెంట్ అయిపోతుంది. ఎవరైతే ఐఫోన్ తో బ్లాగింగ్ చేస్తారో వారికి ఇది ఖచ్చితంగా అప్గ్రేడ్ అనిపిస్తుంది, ఎందుకంటే సెల్ఫీ క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేయబడింది. అలాగే వైడ్ కూడా అయింది. నేను మీకు చెప్పినట్లుగా ఇందులో మ్యాక్రో మోడ్ ఉంది. మీరు దగ్గరగా తీసుకొస్తే ఆటోమేటికల్లీ వైడ్ యాంగిల్ లో షిఫ్ట్ అయిపోతుంది. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది, చిత్రంగా ఆర్టిఫాక్ట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం ఇంకో మోడ్ ఉండాలి. ఇంకా చాలా మంది రివ్యూవర్స్ చెప్పున్నారు. ఒకసారి దగ్గరగా తీసుకొచ్చి హై క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్లర్ ఫోటో తీసుకోవాలనిపించచ్చు. మ్యాక్రో ఫోటోలు ఏవైతే వస్తాయో చాలా బాగుంటాయి. అయితే వైడ్ యాంగిల్ వి సెన్సర్ తో తీసుకోబడతాయి. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆబ్జెక్ట్ ని మీరు ఫోకస్ లో పెట్టడం కూడా కొద్దిగా ఛాలెంజింగ్ గా ఉంటుంది. మీరు తీస్తున్న ఫోటో ఏదైతే ఉందో అది మూవ్ అవుతున్నప్పుడు. ఈ పిక్చర్ ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో నా ఉద్దేశం ప్రకారం వీటిని వీడియోలో పెట్టినా కూడా చాలా బాగుంటాయి. వీడియోలో కొద్దిగా అప్గ్రేడ్ ఉంది. ఈ వైడ్ యాంగిల్ ఉంది కదా, దాని వీడియోలో మీకు ఖచ్చితంగా అప్గ్రేడ్ కనిపిస్తుంది తప్పకుండా, స్పెషల్లీ మీరు లో లైట్ లో తీసినప్పుడు. బట్ చాలా ఫాస్ట్, చాలా ఫ్లూయిడ్ సెన్సార్ ఉంది. ఒక ఎక్స్ట్రా మోడ్ యాడ్ చేయబడింది, అదే సినిమాటిక్ మోడ్. ఒకవేళ బ్యాక్ సైడ్ మీద ఫోకస్ చేయాలనుకుంటే అక్కడ చేయగలను, లేదంటే వెంకటేష్ మీద చేయాలంటే నార్మల్లీ ఫోకస్ చేయగలను. కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. చాలా ఎక్కువ కంప్యూటేషన్ అవుతుంది. చాలా రకాల ఏఐవిఐ మాల్ మసాలా ఉంది. యాక్చువల్లీ సింపుల్ గా చేయాలంటే ఏం చెప్పాలంటే వీడియో బోకే మోడ్ లాగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోతుంది వీడియోలో. ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు ఇంత పాలిష్ అనిపించట్లేదు, ఎందుకంటే ఫోకసింగ్ కాస్త విచిత్రంగా ఉంది. ఒకసారి మీరు టచ్ చేసినా కూడా ఫోకస్ చేయదు. ట్రాక్ చేస్తున్నప్పుడు కూడా ఒకసారి ఫోకస్ లూజ్ అయిపోతూ ఉంటుంది. ఎడ్జెస్ కూడా ఒకవేళ మీ జుట్టు వంకులు జుట్టు అయినట్టయితే చాలా బ్లర్రీగా అయిపోతుంది. మీ మొహం మాత్రం ఫోకస్ అవుతుంది. కొంచెం చిత్రంగా అనిపించచ్చు, కానీ నాకు మంచి ఎడిషన్ లా అనిపించింది. యాపిల్ ఫోన్స్ లో పోర్ట్రేట్ మోడ్ వచ్చింది కదా, అప్పుడు కూడా కొంచెం రఫ్ గానే ఉండేది. ఇప్పుడు చాలా ఎక్కువ పాలిష్ చేయడం జరిగింది. నా ఉద్దేశం ప్రకారం మనం వీడియోలు తయారు చేస్తున్న కొద్దీ ఈ సినిమాటిక్ మోడ్ ఏదైతే ఉందో అది చాలా అప్గ్రేడ్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి యాపిల్ తన సెన్సార్స్ ఇంకా తన కెమెరా గురించి చాలా ఎక్కువ మాట్లాడేసింది. అయితే నాకు పర్సనల్లీ ఒక చిన్న ఇంక్రిమెంటల్ అప్గ్రేడ్ కనిపించింది. ఇది చాలా అప్గ్రేడ్ సాఫ్ట్వేర్, వైడ్ యాంగిల్ కెమెరాలో చెప్పబడుతుంది. అయితే మిగతా అన్నిట్లో కూడా కొద్ది చిన్నపాటి తేడాలు మీకు కనిపిస్తాయి. అయితే ఫైనల్లీ ఇది ఎటువంటి స్మార్ట్ ఫోన్ అంటే ఇది ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పుడు అండర్ వెల్మింగ్ ఫీలింగ్ కలిగింది. కొంచెం నాకు అనిపించింది కొన్ని చిన్న అప్గ్రేడ్స్ ఉన్నాయని. నేను యాక్చువల్ గా ఉపయోగించినప్పుడు బ్యాటరీలో, పెర్ఫార్మెన్స్ లో, కెమెరాలో బయట నుంచి చూస్తే సేమ్ గానే అనిపిస్తుంది. యాక్చువల్లీ చాలా పెద్ద అప్గ్రేడ్. డెఫినెట్లీ ఇది ఎటువంటిదంటే నేను దీని గురించి ఎక్స్పెక్టే చేయలేదు. అయితే ఐఫోన్ కొనడానికి వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో
ఆల్దో ఇది 1,20,000 స్మార్ట్ ఫోన్, బట్ 1,20,000 స్మార్ట్ ఫోన్ లో చాలా అద్భుతమైన కెమెరా. దీన్ని 50,000 రూపాయల పాయింట్ అండ్ షూట్ కెమెరాతో కంపేర్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు పెర్ఫార్మెన్స్ విషయంలో PS4 Pro తో కూడా కంపేర్ చేయొచ్చు. అయితే మొత్తం మీద ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ లభిస్తుంది. ఎవరైనా అప్గ్రేడ్ చేసుకోవాలంటే మాత్రం ఇది చాలా అద్భుతమైన స్మార్ట్ ఫోన్ కాగలదు. ఎందుకంటే ఈసారి చాలా బాక్సులు చెక్ చేయబడ్డాయి. 120 Hz ది బ్యాటరీ వగేరా కూడా చాలా అద్భుతమైన ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. అయితే పెర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడే ఏం తెలియదండి. 3-4 ఏళ్ల తర్వాత కూడా మీరు ఇదే ఐఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే అప్పుడు ఇది బాగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.